రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు అవాకులు చవాకులు పేరడం మానుకోవాలన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఈ మేరకు మాజీ సీఎం కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షుడు బహిరంగ లేఖ రాశారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ వెనుకబాటుకు లోనైందని ఆయన విమర్శించారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని విశ్వసించి కాంగ్రెస్ కు ప్రజలు పట్టం కట్టారన్నారు. కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని, ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు మహేష్ కుమార్ గౌడ్. సెంటిమెంట్ పేరుతో బీఆర్ఎస్ 2 దఫాలుగా అధికారంలోకి వచ్చిందని, ఈ సమయంలో గడిల పాలనతో ప్రజలకు కన్నీరు మిగిల్చారని ఆయన ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఉద్యమిస్తే పీఠం ఎక్కాక మాయమాటలు చెప్పారని విమర్శించారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో దాదాపు 54,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు పీసీసీ చీఫ్. ఈ దిశగా దేశంలోనే రికార్డు నెలకొల్పినట్లు ఆయన చెప్పారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ నేతల కుట్రలు తిప్పికొట్టి గ్రూప్ 1 పరీక్షలను విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీకు, మీ అనుచరులకు ఏటీఎంలా మారిందన్నది అక్షర సత్యంలా ఆరోపించారు ఆయన. రైతు డిక్లరేషన్ కు కట్టుబడి 21,000 కోట్ల రుణమాఫీ చేశామన్నారు. ప్రజలకిచ్చిన గ్యారంటీలను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. మూసీ పునర్జీవం, సుందరీకరణలో అవినీతి జరిగిందని కేటీఆర్ గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు మహేష్ కుమార్ గౌడ్. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు అవాకులు చవాకులు పెరగడం మానుకోవాలన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. రైట్ సునీల్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే గతంలో మీరు ఏం చేశారు, ఇప్పుడు మేము ఎంత చేసినా సరే మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారంటూ కూడా లేఖ రాసిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ మాజీ సీఎం ప్రతిపక్ష నేత కేసీఆర్ కి ఘాటైన లేఖ రాశారు టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఆ లేఖలో చాలా అంశాలను ఆయన ప్రస్తావిస్తూ వచ్చారు. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ చేయని చాలా అభివృద్ధి పనులను తాము చేస్తున్నాము అని చెప్పేసి కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్తూ వస్తున్నారు. రాష్ట్రం వెనుకబాటుకు బీఆర్ఎస్ఏ కారణం అని చెప్పేసి కూడా ఆయన ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. తాము చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారు, అసత్యాల ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఆ లేఖలో మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఇంకా 2014 ఆ తర్వాత 2018లో తెలంగాణ సెంటిమెంట్ తో 2 సార్లు అధికారంలోకి వచ్చారు. కానీ తాము ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా గడిల పాలన కొనసాగించారు. గడిల పాలనకు పులిస్ స్టాప్ పెడుతూ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టారు. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది అని విశ్వసించినటువంటి ప్రజలే తమకు అధికారాన్ని కట్టబెట్టారు. తాము అధికారంలోకి వచ్చినటువంటి ఏడాదిలోనే చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చూడండి అని చెప్పేసి కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. గత ఎన్నికల ముందు తాము ప్రజలకు హామీలు ఇచ్చాం, 6 గ్యారంటీ హామీలు, వాటిని నెరవేరుస్తున్నాం. తాము అధికారం చేపట్టిన సంవత్సరం కాలంలోనే దాదాపుగా 54,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి కూడా చెప్తున్నారు. వరంగల్లో రైతు డిక్లరేషన్ ప్రకటించాము. ఆ మేరకు 2 లక్షల వరకు ఉన్నటువంటి రైతులకు రుణాన్ని కూడా మాఫీ చేశాం. దాదాపుగా 21,000 కోట్ల రూపాయలను మాఫీ చేశాం. కానీ తమ 10 ఏళ్ల కాలంలో 1 లక్ష రూపాయల మాఫీ చేయలేకపోయారు అని చెప్పేసి కూడా ఆయన ప్రస్తావిస్తూ వచ్చారు. ఇక ఉద్యమ సమయంలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, కానీ 10 ఏళ్లలో ఏ మేరకు ఇచ్చారు అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాలను ట్యాగ్ లైన్ తో అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ వాటిని మర్చిపోయింది. ఆ హామీలను ఆ ట్యాగ్ లైన్ అధికారం చేపట్టిన తర్వాత మర్చిపోయింది, పూర్తిగా ప్రజలకు దూరం అయిపోయింది. సెంటిమెంట్ తో 10 ఏళ్లు నెట్టుకురాగలిగారు. కానీ తెలంగాణ ప్రజలు అన్నింటిని గుర్తించి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు కావచ్చు, 200 యూనిట్ల వరకు ఫ్రీ పవర్, 500 రూపాయలకే గ్యాస్ ఇస్తున్నామని చెప్పేసి కూడా ఆయన ఎన్ని కుటుంబాలకు లబ్ధి చేకూరుతున్నాయని ఆ లేఖలు వివరించారు. ఇక మూసీ పునరుజ్జీవానికి సంబంధించి కేటీఆర్ గగ్గోలు పెడుతున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి 1,50,000 కోట్లు అని చెప్పేసి అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. తమ ప్రభుత్వం ఇప్పటి వరకు 150 కోట్లు మాత్రమే విడుదల చేసింది. డిపిఆర్ కోసమే ఆ నిధులను విడుదల చేసింది అని చెప్పేసి కూడా ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు.
తెలంగాణ తల్లి విగ్రహం కావచ్చు, అదేవిధంగా జై జై తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించడంలో కూడా 10 ఏళ్లు విఫలమయ్యారు అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ కేసీఆర్ రాసిన లేఖలో అన్ని అంశాలను అయితే ప్రస్తావించారు. ఇప్పటికైనా తమ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి అవాకులు చెవాకులు మాట్లాడడం మానుకోవాలి అని చెప్పేసి కూడా కేసీఆర్ పార్టీ నేతలకు సూచించాలని చెప్పేసి లేఖలో పేర్కొనడం జరిగింది. మొత్తం మీద ఈ ఏడాది పాలనను వివరిస్తూ తాము చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ విఫలమైనటువంటి అనే అంశాలను ఆ లేఖలో ప్రస్తావించారు. ఆశ. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.